హాయ్ అండి, అందరికీ నమస్కారం. వారాహి నవరాత్రుల్లో ఈరోజు 9వ రోజు. ఆ తల్లిని అందరూ చక్కగా పూజ చేసుకున్నవారు, చేసుకునేవారు అందరూ ఆ తల్లి భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఆ తల్లి భాగ్యం కలగాలంటే అది కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటుందండి. మనం అక్కడ అమ్మ ఉంది అని నమ్మితే మనకు పాజిటివ్, అమ్మ లేదని నమ్మితే నెగిటివ్. అంతే, ఆడున్న పెద్ద విషయం కాదు. ఇక అమ్మ వారాహి తల్లి ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలందరినీ ఒక ఆలోచనకు భ్రాంతులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. వారాహి తల్లి పాలు తాగడమా? ఏంటి అసలు ఆంతర్యం ఏంటి? ఆ తల్లి పాలు తాగేంత నన్ను అడిగితే మాత్రం అసలు పాలు తాగి నిరూపించుకోవాలి ఆమె అక్కడ ఉందని. మనం పూజ చేస్తున్నది మనం పాలు తాగితే ఓకే, పాలు తాగింది కాబట్టి ఈ తల్లి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చుందని. అంటే ఒక్కరోజు పాలు తాగకుంటే ఇంకా ఆ తల్లి అక్కడ లేదా? ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు, ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు తాగుతుంది ఆ తల్లి. ప్రతి ఒక్కరికి పాలు తాగదు, అప్పుడు ఆమె ఆ ఇంట్లో ఉండనట్ట. మీరే ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది. ఎందుకంటే మనం చేసే పూజలు కానీ, మనం చేసే కార్యాలు కానీ, ఏవే కానీ మనం మనల్ని నిరూపించుకునేంతగా, మనం సమాజానికి నిరూపించుకునేంతగా ఉండొద్దు. ఆ తల్లి ఆ తల్లి నిరూపించుకుంటే చాలు. ఆ తల్లి ముందల మనం నిరూపించుకుంటే చాలు. కానీ ఆమె శక్తిని మనం ప్రపంచానికి చాటాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు ఈ భూమండలం మీద, ఈ అంతరిక్షంలోనే ఈ సూక్ష్మాది సూక్ష్మంగా సూర్య భగవానుడు శక్తి, ఒక శక్తి, ఆ స్వరూపిణి ఆ తల్లి. ఆమెను మనం జస్ట్ ఒక పాలు తాగి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇదొక్కటి గమనించండి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మనం ఈ చిన్న చిన్న అల్ప సంతోషాలని చెప్పుకోవచ్చు. అసలు పాలు తాగుతుందని వీడియో అట్లా చూడడం అనేది అసలు నాకైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? మనం పాలు తాగుతుంది అంటే ఆ తల్లి పాలు తాగుతూనే ఉంటుందా? లేకుంటే లేదా? అడుగుతురు, వేరే మతస్థులకు చెందిన వాళ్ళు నన్ను అడుగుతురు అసలు, ఇదేంటండి వీడియో ఇలా ఉంది, మీరు అమ్మవారిని పూజ చేస్తున్నప్పుడు పాలు తాగుతుందంట, మరి ప్రతి ఒక్కరింట్లో తాగొచ్చు కదండి అంటే ఏంటి అసలు? మన హిందువులము మనల్ని మనమే కించపరుచుకున్నట్లుంది ఈ విషయానికి వస్తే. కాకపోతే ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన ముందు తరాల వారికి అది ఒక పునాదిలాగా మన పెద్దలు ఏ విధంగా నిర్మించారో మనకు ఆ విధంగానే మన పిల్లలకు మనం నేర్పించాల బాధ్యత మనపై పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు మనం పాలు తాపినాం, ఈరోజు తాగింది, రేపు మా పిల్లలు పూజ చేస్తారు, మన పిల్లలే చేస్తారు, వాళ్ళకు తాగదు. అప్పుడేంటి, ఇక్కడ అమ్మ లేదు ఓకే అని వాళ్ళు ఒక నెగిటివ్ ఏర్పరచుకోవాలి అమ్మ పైనప్పుడు. ఇలాంటి నాకు తెలిసిన మంత్రం ఏమైనా జరిగి ఉంటే, ఏమైనా మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా ఉండి మీకు అనుకున్నవన్నీ జరిగి ఆ అమ్మ లీల రూపంగా భావిస్తే అది కేవలం మీ మనసులో మాత్రమే పెట్టుకోండి. బయటికి ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తల్లి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ శక్తి స్వరూపిణి. ఈరోజు మనం పంచభూతాలతోటి ఒక జీవనం సాగిస్తున్నామంటే ఆ పంచభూతాలకు కూడా ఆ పార్వతి మాత, ఆ శక్తే. కొత్తగా మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ తల్లి ఉందని నిరూపించాల్సిన అవసరమూ లేదు. ఆమె నిరూపించకపోయినా ఆ శక్తి మన అంతే. ఎన్నో రోజుల నుంచి, ఏళ్ళ తరబడి జీవం పుట్టుక నుంచి వస్తున్న అరాచక శక్తులన్నీ ఈరోజు మొత్తం తలకిందులైపోయి లాస్ట్కు మన సనాతన ధర్మమే అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం అని నిలబడింది. ఇక నిలబడుతుంది కూడా. ఈ భూమండలం ఉండన్ని రోజులు మన సనాతన ధర్మం గొప్పదని ఎప్పటికీ ఒక చరిత్ర పునాది అనేది మన ధర్మం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఆ తల్లిని పూజ చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. మీకు చేయాలనిపిస్తే చేయండి, లేకుంటే లేదు. ఆ లక్ష్మీదేవినే మొక్కండి. ఓన్లీ వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, మన అమ్మ నవరాత్రులు, ఈ 4 నవరాత్రులే కాకుండా ప్రతిరోజు ఒక అర్ధ గంట సేపు అమ్మపై పూజించండి.
మీ సబ్కాన్షియస్ మైండ్ క్లీన్ చేసుకోండి. ఆ తల్లిని నింపండి మీ సబ్కాన్షియస్ మైండ్ నిండా. ఆ తండ్రిని, ఆ పరమాత్మని నింపండి. అవన్నీ లేకుండా జస్ట్ పాలు తాగుతుంది. నేనింత పూజ చేసినా నాకే భాగ్యం కలిగింది. నాకే నేనే సక్సెస్ అయినా చూసిర్రా నేనింత అది అని. చూడండి, మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళు, ఆ విధంగా చెప్పేటోళ్ళని తప్పుగా అనుకోవద్దు. నేను వాళ్ళ నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. కాకపోతే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఫ్యామిలీ, ఒక యూట్యూబర్ చెప్పే విధానం ఎట్లుంటదంటే, చెప్పేవాళ్ళు ఆ లక్షల మంది ఫాలో అవుతారు ఆ మాటలను. ఆ వీడియోని తీసుకుంటారు వాళ్ళు. అరే! మా ఇంట్లో మేము పూజ చేస్తున్నాం, ఎందుకురా మా తల్లి తాగుతలేదు అని ఒక వాళ్ళ నెగెటివ్ మనమే వాళ్ళకి సృష్టించినట్టు అవుతది. దయచేసి ఇలాంటి కొన్ని విషయాలు మనకు సాధ్యమైనంత వరకు ఎన్నో విషయాలు నేర్పించొచ్చు. మనకు తెలిసినది చెప్పొచ్చు. కానీ ఇలాంటివి మాత్రం మీరు సమాజానికి చెప్పొద్దు దయచేసి ఎవ్వరే గానీ. అసలింక ముఖ్యంగా చెప్పాలంటే ఈ బోనాలుల చిన్న పిల్లలకు పూనకం వచ్చినట్టు పాటలు అసలు విచ్చలవిడిగా ఆ తల్లి, ఆ పరాశక్తి చిన్న పిల్లలకు వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ పూనకం వచ్చింది, సిగం నిండుతుంది, సిగం నిండొచ్చినట్టు యాక్టింగ్ చేసి మళ్ళీ అదేమంటారు, వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి, వాళ్ళ ఫ్యూచర్‌లో కూడా వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ అదే ఉంటది. వాళ్ళకు రేపు ఏదైనా జరగాలంటే చిన్న చిన్న మిస్టేక్‌లైనా కొన్ని అనారోగ్య సమస్యలొచ్చినా వాళ్ళేమనుకుంటారు అప్పుడు, ఓహో! నేను ఎన్ని పూజలు చేసినా, అన్ని చేసినా లాస్ట్‌కొస్తే నాకిదే జరిగింది. అసలు దేవతనే లేదు ఇక్కడ, ఏమీ లేదు. ఈ హిందువులకు ఓ పిచ్చి పట్టినట్టు ఈ మొక్కుకుంటారు, రాళ్ళకు పూజించుకుంటారు. అమ్మ అంటారు, దుర్గా అంటారు, భవానీ అంటారు. మళ్ళీ సాయిబాబా ఫోటో పెడితే సాయిబాబా అంటారు. మళ్ళీ పీర్ల పండుగొస్తే పీర్ల పండుగ, పీర్లు దేవుడా, దర్గా దర్గా అల్లాంకో అంటారు. ఏం పనిబాట లేదని పరహితాల వైపు మనం చిన్న చూపు కావద్దు. దయచేసి ఇదొక్కటి గమనించండి. ఈ బోనాల పండుగ వచ్చిన ప్రతి పండుగ వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మళ్ళొక కొత్తగా పాటలు సృష్టించుకోవడం, ఆ పాటలలో చిన్న పిల్లలకు ఆళ్ళకు సంబంధం లేని యొక్క సారాంశాన్ని జోడించి వాళ్ళను కూడా మనం ఏ విధంగా చూపిస్తున్నాం భావి తరాలకనేది అర్థం చేసుకోండి దయచేసి. నేను కేవలం ఇప్పుడు నా సబ్స్క్రైబ్స్ 650 మెంబర్స్ అండి. 654 మెంబర్స్ నా ఫ్యామిలీ ఇప్పుడు. పెద్ద పెద్ద 2,00,000, 3,00,000 సబ్స్క్రైబ్స్ ఉన్న పెద్ద పెద్ద వీడియోల్లో యూట్యూబర్స్ అంతా చేరకపోయినా కూడా వాళ్ళు చెప్పింది పాలు తాగుతున్న వీడియో మాత్రం నాకెందుకో మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఆ తల్లి పాలు తాగినా తాగకున్నా, అన్నం తిన్నా అన్నం తినకున్నా, నువ్వు పూజ చేసిన పూజ చెయ్యకున్నా, నువ్వు నవరాత్రులు చేసిన నువ్వు నవరాత్రులు చెయ్యకున్నా, ఆ పరాశక్తి స్వరూపిణి ఎప్పుడూ ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఆమెనే ఈ శక్తిని నడిపిస్తున్న మొత్తం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలకు ఆమెనే మూలాధారం. ప్రతి జీవి బతుకుతుందన్నా కూడా ఆ శక్తి తీసుకొని ఆ ఆక్సిజన్ లోపలికి పోయి మళ్ళీ బయటికి, అది మొత్తం ఒక శక్తి అమ్మ అంతే. మనము కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు. దయచేసి తప్పుగా అనుకోవద్దు ఈ వీడియోలో. ఈ నా 600 మెంబర్స్ ఫ్యామిలీ వీడియో అయినా సరే మీరు కనుక అందరు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి షేర్ చేసినట్లయితే ఖచ్చితంగా తెలియని వాళ్ళకు తెలుసుకునే ఒక మార్గం దొరుకుతుంది. ఈ మూఢనమ్మకాలు అనను కానీ మూఢనమ్మకాలే. ఎందుకంటే ఇలా ప్రజలను ప్రభోలో పెట్టేంత మనం చేసే పని కొన్ని విషయాల్లో నలుగురికి పంచుకోవాలి కానీ కొన్ని పంచుకోవడం ఉంటాయి. 12:30 వరకు ఒక శ్రీమూర్తి వారాదేవికి పూజ చేస్తుంది నవరాత్రులు అంటే ఏంటంటే అర్థం? మాంత్రికులు, తాంత్రికులు చేస్తారు ఆ తల్లికి. ఒక సాధారణ గృహస్థురాలు చెయ్యదు ఆ పూజ. 9:30 వరకు, 12:30 వరకు చెయ్యదు. అలా చేయడం వల్ల 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న నీ ఫ్యామిలీ ఎంతమంది నేర్చుకుంటారు అట్లా కావాలని? ఓహో! ఇట్లా చేస్తే మంచి జరుగుతుందేమో, నాకు పాలు తాగుతుందేమో నా వారాయి తల్లి అని వాళ్ళు కూడా అర్ధరాత్రి 12:30, 1:30 వరకు చేస్తారు. కానీ తర్వాత వచ్చే కొన్ని అనర్థాలు, తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ తల్లికి ఆవేశం, కోపం ఎక్కువుండి కొన్ని అనర్థాలు జరిగితే ఎవరు అప్పుడు బాధ్యులు? మీరు ఇచ్చే ఈ సలహాల వల్ల, ఈ సూచనల వల్ల మీకు జరిగితే జరిగిందేమో, పాలు తాగితే తాగిందేమో, అంత మాత్రాన్నే యూట్యూబ్లో పెట్టి స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? ఒక సాధారణ మహిళ నీ వీడియో చూసి నేర్చుకోవడం వల్ల ఆ తల్లికి ఏంటి అసలు? నువ్వు నియమ నిష్టలతోటి పూజ చేస్తున్నావు అర్ధరాత్రి 12:30 వరకు. ఆ సాధారణ గృహిణి చేయగలుగుతుందా అట్లా?
మనం చేయగలుగుతామా అసలు? మనం చెప్పే పనులు అసలు ఆర్థికంగా, సామాజికంగా అందరికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఆ తల్లిని ఎందుకు వారాహి తల్లిని అర్ధరాత్రి 12:30కి పూజించాలని ఎందుకు? ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 5, 6 గంటలలోపు ఓ అర్ధగంట సేపు తల్లి అమ్మ ముందల ధ్యానం చేయండి. నువ్వు దీపం పెట్టకు, ఏం పెట్టకు, అగరబత్తీలు పెట్టకు, ఏది పెట్టకు. అమ్మ ముందల కూర్చొని అమ్మ నువ్వే శరణం తల్లి, నీ దయ ఉంటే నాకు అన్నీ ఉన్నట్లే తల్లి అని నీ సబ్కాన్షియస్ మైండ్ మెడిటేషన్ నింపుకొని అమ్మ ముందల ధ్యానం చేయమని చెప్పండి. ప్రతి మహిళ తన కుటుంబాన్ని ఒక ఆది పరాశక్తిలాగా కాదు, చక్కగా దిద్దుకుంటూ మన హిందూ ధర్మాన్ని, మన హిందూ సనాతన ధర్మాన్ని పక్కన మతాల వాళ్ళు అసలు చిన్న చూపు చూడడం కాదు కదా, అసలు తరిమి కొట్టుతుంది మతాల వల్ల. మన భారతదేశంలో అతి పురాతనమైన, అతి మహిమాన్వితమైన మన హిందూ సనాతన ధర్మాన్ని మనమే మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకునేంత స్థితికి ఒక మహిళ కారణమవుతుంది. ఎందుకంటే తన కుటుంబంలో తన పిల్లలకు ఫస్ట్ నేర్పించుకుంటుంది కాబట్టి. ఆ విధంగా చేయండి ఫస్ట్. పెద్ద పెద్ద ఫ్యామిలీ కలిగిన యూట్యూబర్స్కి నా ఒక్క విన్నపం, మన సనాతన ధర్మంలో మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే విషయాలు సాధారణ మహిళాస్తులకు, సాధారణ అమ్మవార్లకు, గృహిణి, నేను ప్రతి శ్రీమూర్తిని ఒక అమ్మవారుగానే భావిస్తా, దయచేసి తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఆచరణిచ్చేటట్టు, ఆచరణ మార్గంలో చూపేటట్టు మీరు చెప్పండి ఏమైనా వీడియోలు ఉంటే. అంతేగాని తెలియనివి, తెలిసినవి, మీకు జరిగినవి అందరికీ జరగాలని, మీకు జరిగినవి ఖచ్చితంగా నేను చేస్తే మీకు కూడా జరుగుతాయనే ఉద్దేశంతో అలా చెప్పడం వల్ల చాలామంది తెలిసి తెలియక కొన్ని అనర్థాలకు వాళ్ళకు దారి తీస్తుంది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. జై శ్రీరామ్, జై దుర్గమ్మ, జై గోవింద వెంకటరమణ తండ్రి. ఈ వీడియో చేసినందుకు, ఈ తల్లి గురించి ఈ విధంగా మాట్లాడినందుకు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు గిట్లా నా వైపు నుంచి ఉంటే తప్పకుండా క్షమించు తండ్రి. క్షమించు వారాహి తల్లి, అమ్మల గన్నమ్మ, మహాలలిత త్రిపుర సుందరి తల్లి. నువ్వు చెప్పు, నీ సైన్య అధ్యక్షురాలికి చెప్పు, ఈ బంగారు తల్లిని క్షమించమని చెప్పు. నేనేమైనా చిన్న పొరపాట్లు మాట్లాడినా ఇక ఇంతవరకు కేటాయించి మీరు ఈ సమయాన్ని చూసినందుకు కూడా మీకు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.